హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక పార్వతంకి అయితే నిజం తెలిసిపోవడంతో పార్వతం అయితే దీపా కార్తిక్ని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణకి ఫోన్ రావడంతో ఏమైంది తాత, ఎందుకు అలా అరుస్తున్నావు అని ఇక కార్తిక్ వచ్చి అడుగుతుంటే, ఏం లేదురా, అక్కడ వేరే బ్రాంచ్లో ఒకడిని నమ్మి వాడి చేతిలో పెడితే వాడు మనల్ని మోసం చేశాడు, ఇప్పుడు వాడి వల్లే ఇలా అయ్యింది అని చెప్పేసి ఇక శివనారాయణ చెప్పేసరికి కార్తిక్కి, అయ్యో అవునా, మరి మీరే కదా హెడ్, పదండి తాతయ్య వెళ్దాము అని ఇక కార్తిక్ శివనారాయణ వెళ్ళబోతుంటే అప్పుడే ఇక దశరథ అయితే శివనారాయణ ఆపేసి, నేను వెళ్తాను నాన్న అని ఇక దశరథ అంటాడు. ఎందుకురా, నువ్వెందుకురా, మేము వెళ్తాం కదా, ఇక్కడ మీటింగ్ కూడా ఉంది కదా అని శివనారాయణ అంటుంటే, అందుకే నాన్న నేను వెళ్తాను, అక్కడ గురించి నేను చూసుకుంటాను, ఇక్కడ మీరు వెళ్ళండి, కనీసం ఇక్కడ సీఈఓ లేడని మనల్ని కించపరుస్తున్నారు కదా, ఇప్పుడు మనం మొత్తానికి వెళ్ళకపోతే ఇక మొత్తానికి మనల్ని తీసి పడేసినట్టు చూస్తారు, మనం ఇంకా ఏ బ్రాంచ్ని పట్టించుకోవట్లేదని, అసలు మనం వ్యాపారం సరిగ్గా చేయట్లేదని బయట టాక్ వచ్చిందంటే ఇక మన రెస్టారెంట్కి ఎవరు రారు కూడా, మన దాంట్లో ఎవరు పెట్టుబడి కూడా పెట్టరు, నాన్న నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ చూసుకుని సీఈఓ మీటింగ్కి వెళ్ళండి అని ఇక దశరథ చెప్పి, అమ్మా జోష్న, నేను ఒక రోజు నెల్లూరు వెళ్ళి వస్తాను, నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో సరేనా అని దశరథ చెప్పేసి ఇక పైకి వెళ్ళిపోతాడు సర్దుకోవడానికి. ఇక జోష్న అయితే నవ్వుతూ ఉంటే అది చూసిన దీప అయితే, ఏంటి నవ్వుతుంది అంటే ఇదంతా జోష్న చేసిన ప్లానే ఏంటి, కావాలని చేసిందా ఏంటి, ఇక్కడ ఇంట్లో ఎవరు ఉండకుండా ఉండడానికి చేసిందా ఏంటి అని చెప్పేసి ఇక దీప అయితే మనసులో అనుకుంటుంది. సరేరా మీరు వెళ్ళండి, మిగతా విషయాలతో చూసుకుందాంలే అని శివనారాయణ చెప్పేసరికి కార్తిక్ దీప అయితే బయటికి వచ్చేస్తారు. బావా ఏంటి బావా అది అలా నవ్వుతుంది, ఏదో జరుగుతుంది, నాకు తెలిసినంత జోష్న ప్లాన్ ఏమో అనుకుంటున్నాను, పార్వతం గారు కూడా ఏదో వింతగా చూస్తున్నారు మనల్ని, ఆవిడకి ఏదో నిజం తెలిసిపోయినట్టే ఉంది, నేను మనవరాల్ని కాదు అని ఆవిడ తెలిసిపోయినట్టుంది, జోష్న చెప్పేసినట్టుంది అని ఇక దీప అంటుంటే, మా పారు ఎప్పుడు ఏదో మూడవుట్లో ఉంటూనే ఉంటుంది, ఏం పట్టించుకోక దీప నువ్వురా అని కార్తిక్ అంటుంటే, లేదు బావా జోష్న ఖచ్చితంగా ఏదో చేస్తుంది, ఏమి చేయకుండా మాత్రం అంత ఖాళీగా ఉండదు అని ఇక దీపే చెప్పేసరికి, సరే సరే మనం రేపు పొద్దున్న చూసుకుందాంలే, పద ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇక కార్తిక్ దీప అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటే ఇదంతా నీ ప్లానేనా అని ఇక పార్వతం అడుగుతుంటే, ఏం మాట్లాడగ్గరని, పద మనం మాట్లాడుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి, ఇన్ని రోజుల నుంచి నేను మనవరాల్ని కాదనుకున్నది సరిగ్గా మాట్లాడలేదు కదా, ఇప్పుడు మాట్లాడదు కానీ పద అని చెప్పేసి ఇక దీప వాళ్ళు వెళ్ళిపోయాక పార్వతం మరియు జోష్న అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.